జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ ఇదే విధంగా కూర్చున్నాడు. ఇదే మాదిరిగా పాపం మధ్యలో మంత్రులు ఇస్తే మంత్రులు తాగాడండి, మధ్యలో కామెడీలు కూడా చేశాడండి. జోక్స్, చావింటికి వెళ్ళాడు, సరదాగా నవ్వుతున్నాడు, సరదాగా జోకులు చెప్తున్నాడు, అందరినీ నవ్వేస్తున్నాడు. ఈ పరామర్శకి ప్రత్యేక హెలికాప్టర్ ఎక్కి మరి రండ్రా బాబు రండ్రా బాబు రండ్రా బాబు అని 500 రూపాయలు 2 క్వార్టర్ సీసాలు, జై జగన్ సీఎం జగన్ జై జగన్ సీఎం జగన్ ఈ నినాదాలు. సావింటికి పోయినా సరే జై జగన్ అనిపించాలి, సావింటికి వెళ్ళి పరామర్శించినా సరే సీఎం జగన్ అనిపించాలి. ఇంతే కదా. దీనికోసం నిన్నటి నుంచి జగనన్నకి భద్రత లేదు, జగనన్నకి భద్రత లేదు. పోలీసు వాళ్ళు ఏమైపోయారు? రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది జగన్మోహన్ రెడ్డి గారి పైన. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న జరిగితే ఎవడు బాధ్యుడు? ఏం జరుగుద్ది? ఆయన మీద ఆయనే రాయించుకుంటాడు, ఆయన చేతి మీద ఆయనే కోడికత్తుడు దాడి చేయించుకుంటాడు. అవసరమైతే ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత కుటుంబ సభ్యులను వాళ్ళు హతమార్చుకుంటారు, ఇంకొకరి మీద తోసేస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి నీచపు రక్త రాజకీయం. మళ్ళీ జగన్ ఎవడేం చేస్తాడు రా బాబు? ఇటు కూర్చుండపోయి హ్యాపీగా అమ్మా తల్లి బాగున్నావా 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 ఇది పరామర్శ. ఆ కుటుంబానికి ₹1 ప్రకటించారా అని నన్ను అడిగితే ఇప్పుడు ఒక్కడని ఒక మాట చెప్పాడా? అంబటి రాంబాబు వస్తాడు, జగన్కి భద్రత ఎక్కడ? ఆంబోతులకు అరవమంటే అరుస్తావు తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి కనీసం ₹1 అన్నా నేను సాయం అందిస్తానమ్మా, నేను మీకు అండగా ఉంటానమ్మా, మీడియా ముందుకు వచ్చి ఇదిగో లింగమయ్య గారి కుటుంబానికి 10 లక్షలు నేను ఇచ్చాను, ఆ కుటుంబానికి అండగా ఉన్నాను, లింగమయ్య నా కుటుంబ సభ్యుడు అని జగన్ ఎక్కడన్నా అన్నాడా? వచ్చాడు, ఆ మీడియా ముందు ఏం మాట్లాడుతున్నప్పటికి వినపడదు ఆ గోల. జై జగన్ సీఎం జగన్ జై జగన్ సీఎం జగన్ ఈ నినాదాలు ఇప్పించుకునే దానికి ₹500 2 క్వార్టర్ సీసాస్, ప్రత్యేకంగా కార్యేసుకుని వస్తే ₹2000 1 బిర్యానీ ప్యాకెట్. దేనికోసం ₹1 కోటి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది ఒక పరామర్శ. నువ్వు జనంలో రాకపోతే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పో బెంగళూరులో కూర్చో, నీకెందుకు చెప్పు ఈ ఆపసోపాలన్నీ? అనవసరంగా హెలికాప్టర్ బగలు దుబ్బారు, అందులోనూ పైలట్ బ్యాగ్ ఎతకు దుబ్బారు. ఈ దొంగతనాలు చేయటం భయ్య, అసలు మన పార్టీ దరిద్రమే దొంగతనాలు చేయటం. అబ్బే 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 ఏం బతుకు భయ, ఇదంతా జీవితం అంతా దొంగతనాలు చేయటం, దోపిడీలు చేయటం, చేయలేకపోవటం. పరామర్శ అన్నావు, పరామర్శ కోసం ప్రత్యేక హెలికాప్టర్ ఎక్కి మరీ రప్తాడు పోయావు. జనాన్ని రెండ్రా బాబు అని చెప్పేసి ఒక్కొక్క జనానికి ఒక్కొక్కడికి ₹500 డబ్బులు 2 క్వార్టర్ సీసాలు ఇచ్చావు. అదనంగా కారు వేసుకొచ్చినోడికి ₹2000 డబ్బులు ఇచ్చావు. తర్వాత పోస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో, అదేవిధంగా మీ 11 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ గారు, జగనన్న కోసం జనాన్ని ఎవరు ఆపలేరు, బాహుబలి రికార్డులు బద్దలు కొట్టింటూ బారిగేట్లు బద్దలు కొట్టి మా జనం బయటికి వచ్చారు, ఉవ్వెత్తున ఉప్పొంగారు, బారిగేట్లు తన్నారు, ఎరక్కొట్టారు, నలక్కొట్టారు అన్నారు. చివరికి కట్ చేస్తే జగనన్నకి భద్రత లేకుండా చేస్తారా మీరు? హెలికాప్టర్ పగల కొడతారా? హెలికాప్టర్లో ఉన్న బ్యాగులు ఎత్తుకుపోతారా? ఎవడ్రా ఎత్తుకుపోయింది? నువ్వు పరామర్శకి వెళ్ళావా? పబ్లిక్ మీటింగ్కి వెళ్ళావా? దేనికి వెళ్ళావా? జగన్మోహన్ రెడ్డి నువ్వు సిగ్గుందా? ఈ రోజు నీ పార్టీలో ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ కుటుంబం దగ్గర నువ్వు పరామర్శకి వెళ్ళవు, తప్పులేదు. వెళ్ళినోడివి ₹1 ₹2 ఆ కుటుంబానికి ఆధారంగా ఉండేదానికి, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి నువ్వు దోచేసిన లక్షల కోట్ల రూపాయలు ₹1 కోటి ప్రకటించవచ్చు, ₹1,00,000 నువ్వు ప్రకటించవచ్చు. అదేమీ లేదు. కూర్చున్నావు ఓ మూలకి, నెత్తిని చెయ్యెట్టావు, తలని వీరావు, బాధపడొద్దన్నావు, అడిగిపోయి ముసి నవ్వులు నవ్వుతావు, దిక్కుమాల మొక్కట వేసుకొని. లాస్ట్కి చేస్తే ఏమైందిరా అంటే జగనన్న జై జగనన్న జై జగనన్న అనేదానికి ₹500 దుబ్బారు. అందరూ 2 క్వార్టర్ సీసాలు తీసుకున్నారు. లాస్ట్కి హెలికాప్టర్ బదులు కొట్టారు. పైలట్ బ్యాగ్ ఎత్తకపోవటం జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆ బ్యాగులు ఏం వస్తాయి? బూడిదే. ఆయన స్కెడ్యూల్ ఏదన్నా ఉంటుంది, ఆ బ్యాగ్ ఎత్తుకుపోయారు లాస్ట్కి. కల్ట్ ఫ్యాన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, అయ్యా అభిమానుల ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అయ్యా 11 మంది ఎమ్మెల్యేలు, అందులో జగన్మోహన్ రెడ్డి మినహాయిస్తే 10 మంది ఎమ్మెల్యేలు ఎంత ప్రకటించాడు సార్? ఆ కుటుంబానికి, పరామర్శకు వెళ్ళిన కుటుంబానికి, ప్రత్యేక హెలికాప్టర్ ఎక్కి మరీ వెళ్ళిన కుటుంబానికి ఎంత ప్రకటించాడు? ₹1 ₹2 ₹11 ఎంత? అది బయట పెట్టండి రా ఫస్ట్. జగనన్న కల్ట్ ఫ్యాన్స్ గుండెలు బాదుకోవడం కాదు, బట్టలు చెప్పుకోవడం కాదురా. ఎంత ప్రకటించాడో చెబితే మేము కూడా విని తరిస్తాం. మీ ఫ్యాన్ ఇదంతా గలెట్ట హెలికాప్టర్లు బద్దలు కొట్టి దోచుకొని పోవటం ఏంట్రా? దొంగలంతా పార్టీలో తెచ్చారు. ఈయన దొంగతనాలు చేసి కోట్లు దోచుకొని 16 నెలలు జైలు జీవితం గడిపాడు. అది సాలకనంటే మీ బతుకంతా దోచుకోవటం, ఇది ఈయన అమ్మ దోచుకోవటం, అది బారునక పార్టీ పుట్టిందే దోచుకోవటం కోసం. చదువుకోవాలి మీరు. నువ్వు పని చేస్తూ చదువుకుంటావా? పోనీ ఎందుకు రాదురా? మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా?
ఇష్టపడి చదువుకున్నావు, నీకు కష్టపడుతున్నావు, నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు. నువ్వు చదువు రాదంటే రాదు, వస్తుందంటే వస్తుంది. రాదని మనసులో పడకూడదు. ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది. ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలా. కుర్రాడివి కదా నువ్వు, ఎప్పుడు గొర్రెలే మేపుతావా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, మీ కులమే, వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త, ఈయన వచ్చాడు, ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు. మరి నీ మాదిరిగా గొర్రెలే మేపుకుంటా అనుకుంటా ఆయన ఏమో ఉండేవాడు. ఏమంటావు? చదువుకుంటూ గొర్రెలు మేపు. చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు, అప్పుడప్పుడు క్లాసులో పోవచ్చు, అప్పుడు డిగ్రీలు వస్తాయి. రెండు పనులు చేయి. మంచి భవిష్యత్తు ఉంటుంది సార్ చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చదువుకుంటే పెద్ద కష్టం కాదు. ఈరోజు సెల్ ఫోన్ వాడతావా? బ్రహ్మాండం కొడతావా? సెల్ఫీ తీస్తావా? మరి ఎట్లా నేర్చుకున్నావు? ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి. చదువుకుంటేనే మీ జీవితాలు బాగుంటాయి. మీ జీవితం మాత్రమే కాదు, మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ కుటుంబం, వాళ్ళ తలరాతలు మారిపోతాయి మీరు చదువుకున్న చదువుతో. ఇది ఈరోజు ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక యువకుడికి చెప్తున్న మాట. సార్, నాకు చదువు ఎక్కడం లేదు, నేను చదువుకోను, నేను గొర్రెలే కాసుకుంటానని చెప్తే, ఒక తండ్రి స్థానంలో కూర్చొని చదువుకున్న విలువను చెబుతూ, నువ్వు చేసిన పనిని నేను తప్పు పట్టట్లేదు, నీకు ఆ పని ఇంట్రెస్ట్ అయితే, ఆ పని నచ్చితే ఆ పనిని ఇచ్చేయి, కానీ దాంతో పాటు కొంచెం చదువు అలవాటు చేసుకో. ఆ చదువుతోటి ఈ రోజు నువ్వు చేస్తున్న వృత్తికి రేపు పొద్దున నీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో, నువ్వు చేస్తున్న పనికి చదువు యాడ్ అయితే, ఒక చదువు తోడుగా ఉంటే నీ భవిష్యత్తు ఏ విధంగా మారబోతుందో అన్నది ఒకసారి నువ్వే చూసుకోవాలి. ఒక తండ్రి స్థానంలో కూర్చొని ఎంత పద్ధతిగా, ఎంత బాధ్యతగా ఈరోజు చంద్రబాబు గారు చెప్తున్నారు అంటే, ఈరోజు రాష్ట్రం అంతటా కూడా చూడాలండి ఆయన మాటలు. అధికారం అంటే అహంకారం కాదు, అధికారం అంటే దర్పం కాదు, అధికారం అంటే ప్రజలు మనకిచ్చిన బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు, ప్రతి ఇంటికి నేను పెద్ద కొడుకునై ఉంటాను అని. ఈరోజు ఒక అన్న స్థానంలో, ఒక తండ్రి స్థానంలో, ఒక పెద్ద దిక్కు స్థానంలో ఆ యువకుడికి ఆయన చెప్తున్న మాటలు అంటే, ఒక ఇస్త్రీ చేసేవాడు ఇస్త్రీయే చేయకూడదు, ఒక ఆటో నడుపుకునేవాడు బిడ్డ ఆటోని నడుపుకోకూడదు, ఒక రిక్షా తొక్కేవాడి కొడుకు రిక్షానే తొక్కకూడదు. వాళ్ళందరూ ఆటో నడిపినా, ఇస్త్రీ చేసినా, రిక్షా తొక్కినా, వాళ్ళు పడుతున్న కష్టం వాళ్ళ బిడ్డల కోసం, ఆ బిడ్డలు కూడా తిరిగి మళ్ళీ అదే పని చేస్తే ఇక జీవితానికి ఎక్కడుంది ఆ పరిస్థితి అన్నట్లుగా కంపల్సరీ అందరూ చదువుకోవాలి, చదువే మన జీవితాన్ని మార్చేస్తుంది అని ఎంత అద్భుతంగా చెప్పారంటే. గతంలో కూడా మనం ఒక ముఖ్యమంత్రిని చూసాం 2019 నుంచి 2024 వరకు. ఒక సైకో ముఖ్యమంత్రి, ఒక సాడిస్టిక్ ముఖ్యమంత్రి. చివరికి పాఠశాలలకు వెళ్ళి కార్యక్రమం పెట్టిన, కాలేజీలకు వెళ్ళి కార్యక్రమం పెట్టిన, ఈరోజు యువత మధ్యలో చదువుకునే విద్యార్థుల మధ్య ఒక కార్యక్రమం పెట్టినా సరే, మీరు చదువుకుంటే మీ జీవితాలు బాగుంటాయి, మీరు కష్టపడి చదువుకుంటే మీ తల్లిదండ్రులు తలరాతలు మారుతాయని ఆ ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పలేదండి జగన్మోహన్ రెడ్డి. చేపలు అమ్ముకోండి, మటన్ కొట్టి ఎట్టుకోండి, రొయ్యలు అమ్ముకోండి. పవన్ కళ్యాణ్ అన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు, చంద్రబాబు ఇన్నిసార్లు ఎన్నిపోటు పొడిచాడు, లోకేష్ ఆ విధంగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఇవి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విద్యార్థుల సమక్షంలో, యువత సమక్షంలో. కానీ ఈ రోజు ఒక విజనరీ లీడర్, రాష్ట్రం బాగుండాలని నిరంతరం కోరుకునే వ్యక్తి, రాష్ట్రం బాగుంటే అదే ఆయనకి 10,000 అన్నట్లుగా, తన జీవితానికి అదే చాలా గొప్ప విషయంగా భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం బాగుండాలా, రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థులు బాగుండాలా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి బ్రతుకు బాగుండాలి, పేదరిక నిర్మూలన జరగాలి, అందరూ కూడా సమానంగా బ్రతకాలి. నేను పేద, నేను ధనిక అనే పరిస్థితులు ఉండకూడదు, ఆ వేరియేషన్ ఉండకూడదు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఒక ఆలోచనతోటి ఆ మనిషి మాట్లాడుతున్నాడు అంటే ఈరోజు నిజంగా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి ఆయన గురించి మాట్లాడుతుంటే. హ్యాట్స్ ఆఫ్ సీఎం సార్. మీలాంటి నాయకుల్ని ముందు ముందు చూస్తామో చూడమో మాకైతే తెలియదు కానీ సార్, మీరు నేర్పించిన పాఠం
మీ నడవడికలో నడుచుకున్న ఈ రాజకీయం ఎప్పటికీ మర్చిపోం. మీ దగ్గర ఏదైతే రాజకీయాన్ని మేము చూస్తున్నాం, ఏదైతే మేము నేర్చుకుంటున్నామో అదే రాజకీయాన్ని మా గుండెల్లో ఊపిరున్నంత వరకు, మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తాం. అది తెలుగుదేశం పార్టీ మాకు నేర్పించిన సంస్కారం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.